హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి విక్టోరినాక్స్ స్విస్ కార్డ్ క్లాసిక్. బేసికలీ ఇది ఒక ఏటీఎం కార్డ్ షేప్లో ఉన్న మల్టీ టూల్ అనమాట. ఇది మన పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ మల్టీ టూల్స్ ఉంటాయి చిన్న సైజులో, పాకెట్ వర్జన్. సో ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ అండ్ సో ఏటీఎం కార్డ్ సైజులో ఉంటుంది. కొంచెం థిక్ ఉంటుంది. ఒక 3 ఏటీఎం కార్డ్స్ దగ్గరికి కలిపి పట్టుకుంటే ఏ థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్ ఉంటుంది ఇది. సో బేసికలీ దీంట్లో మనకి 10 టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్లేడ్, సిజర్స్, నెయిల్ ఫైలర్, స్క్రూ డ్రైవర్, రూలర్, పిన్, ట్వీజర్, టూత్ పిక్, బాల్ పాయింట్ పెన్ కూడా ఉంటుంది ఇందులో. సో ఇది నాకు అమెజాన్లో 3000 రూపీస్కి సేల్లో నేను కొన్నాను. నాకు పెద్ద క్యాష్ బ్యాక్స్ ఇవేం రాలేవు. సో బేసికలీ నేను మల్టీ టూల్స్ ఇట్లాంటివి, పాకెట్ టూల్స్ ఇవి నా బ్యాగ్లో ఎక్కడైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇట్లాంటివి చాలా క్యారీ చేస్తుంటాను. సో నాకు ఈజీగా పాకెట్లో పట్టేలాగా ఉండడం కోసం నేను రీసెర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. నాకు నా బడ్జెట్లో ఇది నాకు యూజర్ ఫ్రెండ్లీ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది, వాల్యూ ఫర్ మనీ. సో అంతే. ఇది ప్యాకింగ్లో ఏముండదు, మనకు టూల్ వస్తుంది అంతే. సో దిస్ ఇస్ ద ప్యాకింగ్, పక్కన పడేసుకుందాం. సో దిస్ ఇస్ ద టూల్. సో విక్టోరినాక్స్, దీన్ని యాక్చువల్లీ జేమ్స్ బాండ్ 007 కార్డ్ అని కూడా అంటారు. ఇందులో చాలా వెరైటీ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం టూల్ చూసుకున్నట్లయితే విక్టోరినాక్స్ నైఫ్. దిస్ ఇస్ అ పాకెట్ నైఫ్. ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది. ఇది జస్ట్ ఒక 1.5 ఇంచ్ అంతే ఉంటుంది ఇది. సో ఇట్ ఈస్ వెరీ షార్ప్. సర్జికల్ బ్లేడ్ ఏ షార్ప్నెస్ ఉంటుందో ఆ షార్ప్ ఉంటుంది ఇది. మీరు దీంతో ఈజీగా ఏదన్నా ప్యాకేజ్ ఓపెనింగ్ కానీ, బాక్స్ కటింగ్ కానీ, అంటే చిన్నవి ఇప్పుడు మనకి ఏమైనా డెలివరీస్ వస్తాయి వాటిని ఓపెన్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే గ్యాడ్జెట్ కాదు ఇది. మనం ఎప్పుడన్నా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో, లేదంటే మనకి ఏ టూల్స్ లేవు, ఇది వాడాలి తప్పకుండా వాడితేనే పని నడుస్తుంది అని అన్నప్పుడే మనం ఇది తీసి వాడాలి. ఇది ఎవ్రీడే వాడితే మాత్రం పనికిరాదు. ఇది షెడ్కి పోతుంది. సో ఇది ఒక ఎమర్జెన్సీ కార్డ్ టూల్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నైఫ్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను మీకు అన్ని డిస్ప్లే చేస్తా టూల్స్ ఏమేమున్నాయో. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సిజర్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ సిజర్ కూడా చాలా షార్ప్ ఉంటుంది. నేను ఇది 2-3 టైమ్స్ వాడిన థ్రెడ్స్ అది కట్ చేయడానికి. దిస్ ఈజ్ వెరీ షార్ప్. అండ్ ఇక్కడ మనకు ఒక స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫింగర్ పెట్టుకొని వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్. వెరీ ఈజీ టు యూజ్. అండ్ ఇది హై గ్రేడ్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ చేసేది దీన్ని. మీకు తెలుసు కదా విక్టోరినాక్స్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో. సో ఈచ్ సైడ్ మనకు ఓన్లీ 2 టూల్సే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఫైలర్. సో దీంతో మనం ఏదన్నా నెయిల్ ఫైలింగ్ కానీ, లేదంటే ఏదైనా మెటల్ షార్ప్నెస్ కోసం ఏదన్నా, సో అట్లాంటి వాటి కోసం దీన్ని వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫైలర్. అండ్ ఫైలర్కి ఉన్న ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్తో మనము వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్క్రూ డ్రైవర్, అలా కూడా వాడుకోవచ్చు. యా, సో దిస్ ఈజ్ ద థర్డ్ టూల్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ట్వీజర్స్ ఉంటాయి అన్నమాట. ట్వీజర్స్. సో ఈ ట్వీజర్స్తో మనము ఎప్పుడన్నా క్యాంపింగ్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకి ఎక్కడన్నా ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది, దాన్ని ప్లగ్ చేసేసేయాలి, ఏదైనా తీసేయాలి చేత్తో పట్టుకోకుండా అనుకుంటే ఈ ట్వీజర్స్ మనకి చాలా యూజ్ అవుతాయి ఆ టైంలో. ఈ ట్వీజర్స్ కూడా స్టీల్తోనే తయారు చేసింది, వెరీ హై గ్రేడ్. అండ్ మనకి ఇక్కడ ఈ ప్రెస్ యాక్షన్ కూడా ఉంది. సో దిస్ ఇస్ ద ఫోర్త్ టూల్. అండ్ ఇందులో మనకి టూత్ పిక్ కూడా ఒకటి ఉంది, ప్లాస్టిక్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. సో దీంతో మనం టూత్ పిక్ లాగా వాడుకోవచ్చు. ఇంకా లేదన్నా నేనైతే ఇది ఎక్కువ యూజ్ చేయలేదు ఈ టూల్ని ఇప్పటివరకు. మిగతా ఇవన్నీ నేను ఏదో ఒక సందర్భంలో వాడిన, కానీ దీన్ని మాత్రం నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు ఎక్కువగా. ఇక్కడ పెట్టేసుకుందాం. అండ్ సో ఇది వచ్చేసి పెన్ మనకి. సో దిస్ ఇస్ ఐ బిలీవ్ ఇది చాలా స్మాలెస్ట్ పెన్ ఉంటుంది. ఇది అంతే ఒక రీఫిల్ సైజ్లో ఉంటుంది, బట్ ఇది మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా క్యాంపింగ్కి వెళ్ళారు, మీరు ఇట్లా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్ రాసుకొని సినిమాల్లో చూపిస్తారు కదా ఈ స్టంట్లు ఇవన్నీ, అట్లాంటివి ఏమైనా చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్లు వస్తే మాత్రం ఈ పెన్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ పెన్ తర్వాత మనకు ఫైనల్గా వచ్చేసి సో ఒక పిన్ అనమాట. ఇది మ్యాగ్నెటైజ్డ్ పిన్ ఇది. సో ఇది ఏంటంటే ఇది చాలా షార్ప్ ఉంటుంది. అండ్ దీంతో మనము సిమ్ ఎజెక్టర్ టూల్ లాగా వాడుకోవచ్చు. ఇంకా ఇట్లాంటివి చాలా యూజెస్ ఉంటాయి. తెలుసు కదా, అప్పుడప్పుడు
కొలని టైంలో పిన్తో అవసరం పడుతుంది. అండ్ దీస్ ఆర్ ద టూల్స్. అండ్ ద ఫైనల్ టూల్ వచ్చేసి దీని బాడీ మీదే ఉంది స్కేల్ అనమాట. 3 సెంటీమీటర్ స్కేల్ ఇది, 3 ఇంచెస్ స్కేల్. సో ఈ స్కేల్తో మీరు ఏమన్నా మెజర్ చేసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా దీంతో మెజర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ సైడ్ మనకు స్కేల్ ఉంది. సో ఫోకస్ అవుతుందా? యా. సో దిస్ ఈస్ ద స్కేల్. సో ఇది 7 సెంటీమీటర్ స్కేల్ అనమాట. మీరు దీన్ని స్కేల్ లాగా వాడుకోవచ్చు, దీన్ని రూలర్ లాగా కూడా వాడుకోవచ్చు ఇలా పెన్తో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ విక్టోరినాక్స్ Swiss card, James Bond 007 card. In case if you are interested to purchase this product, I'll leave link in the description below. Please to check out. And నేను నా ఛానల్లో ఇలాంటి కంటెంట్ తీసుకొస్తుంటాను, ప్రోడక్ట్ రివ్యూస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్సెస్. సో మీకు ఇలాంటి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.